ఓకే మాస్టర్స్, మనము మనది స్టార్ట్ చేద్దాము. ఈవేళ 51వ అధ్యాయము. ఇదే ఆఖరి అధ్యాయము మన బాబా గారి యొక్క జ్ఞానామృతం నుండి. సో ఇది చాలా ఆఖరి అధ్యాయం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాతో కలిసి ఉండి మీరు ఇది చాలా సక్సెస్ఫుల్గా దీనిని దీని యొక్క వ్యాఖ్య ఒక ఆధ్యాత్మిక కోణంలో నేను ఒక వ్యాఖ్య చేయగలిగాను. ఇది మీ అందరి సహకారంతో జరిగినదే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది 51వ అధ్యాయం ఏం చెప్తున్నారో చూద్దాం. సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయంగా పండించవలను. ఓకే, అంటే 2, 3 అధ్యాయాలు కలిపి ఒక అధ్యాయంగా చేసేసాము అని చెప్పేసి అంటున్నట్టుగా ఉంది అనమాట. బట్ ఎనీవే, తుది పలుకు మనం ఇప్పుడు దాకా తొలి పలుకు చదివాం మనం ప్రతి అధ్యాయంలో. ఇక్కడ తుది పలుకు అని రాశారు అంటే ఇంక ఈ తర్వాత ఇంక లేదు అని అర్థము. అంటే ఆయన రాసింది అయిపోయింది అని అర్థం. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమట్ పంతు ఉపసంహార వాక్యములు రాశాను. ఏమిటో చూద్దాం. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేశాను, కానీ అది హేమట్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బివి రావు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఈయనకి చాలామంది భక్తులు ఉన్నారు హేమట్ పంత్ లాంటి వాళ్ళు. రాణా టవాసి ఉద్యోగం విరమించుకొని మామలతాదారు ఉండిపోయా కొనిన మామలతాదారు ఉన్నాడు కదా, ఉద్యోగం విరమించుకొని వచ్చేసేవాడు కదా, బివి దేవ్. అతను అతని అతని అతను ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని అంశాలను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఇది అక్కడి నుంచి తీసుకున్న ఒక ముక్క అనమాట. ఈ అధ్యాయంను సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట కూడా కష్టంగా ఉండను. అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు నోట్బుక్కుల్లో చేతి వ్రాతల్లో వ్రాశారు యాక్చువల్గా బాబా గారి యొక్క లీలలన్నీ కూడాను. సో ఇది కూడా ఈయన బివి రావు కూడా తన కొన్నిటిని రాసుకున్నారు ఆయన. అక్కడక్కడ చేతి వ్రాత ఉండటం వల్ల చేతి వ్రాతను మేము పోల్చుకోలేక కష్టపడ్డామని రాస్తున్నారు వీళ్ళు ఇప్పుడు దీన్ని అనువాదం చేసిన వాళ్ళు. కానీ అదంతయు ఉన్నట్లుగానే ప్రచురించాము మేము. అందు చెప్పిన ముఖ్య విషయాలు ఇవి. మాకెంత కష్టమైంది చేతి వ్రాతను పోల్చుకొని రాసుకోవడానికి, బట్ స్టిల్ మేము ఉన్నట్లుగానే రాసాము, మేమేమీ కూడా మార్చలేదు అని చెబుతున్నారు. సద్గురు సాయి యొక్క గొప్పతనం. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. చూసారా, శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవజంతువుల యందును జీవము లేని వస్తువుల యందు కూడా వ్యాపించి ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. బాబా గారి యొక్క మొత్తం సాధనంతా కూడా అన్ని మొత్తం ఆత్మ అంటే విశ్వాత్మతోనే అనుసంధానం అవ్వడము. అయితే జీవం లేని వస్తువుల యందు కూడా ఆయన వ్యాపించి ఉన్నారు అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఇక్కడ జీవమున్నవి అంటే మనము, పక్షులు, అవి ఇవి, చెట్లు ఎన్ని జీవము. కానీ జీవము లేని వస్తువుల యందు కూడా వ్యాపించి ఉన్నారంటే మీకేమర్థమైంది? జీవం లేని వస్తువులు ఏంటి? జీవము లేని వస్తువులు అంటే మన చెక్క, లేకపోతే ఇంకేదో చెక్క అయినా ఇంకా లైఫ్ ఉంటుంది, ఎందుకంటే చెట్ల నుంచి వస్తుంది. ఇంకేవో ఉంటాయి కదా మనం మనం ప్రిపేర్ చేసుకున్నది. మరి జీవం లేకపోతే ఆయన ఎక్కడ ఉంటున్నాడు? వాటిలో ఉంటున్నది ఏమిటి? ఈయన ఎక్కడ ఉంటున్నారు? వాటిల్లో ఉండేదేమిటి? ఎనర్జీ. అంటే ఈయన ఎనర్జీ ఫామ్ అయిపోయారు బాబా గారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుని ఎనర్జీస్ని కాస్మాస్ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాము అంటే ఈ యోగులందరూ కూడా వారి వారి సాధనలను బట్టి వారు మరొక ఫామ్లో ఉన్నారు, వాళ్ళు పై స్థాయిలో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగులో మనకి తెలిసిన మన పురాణ స్త్రీలు ఉన్నారు. సతీ అనసూయ, సతీ అరుంధతి. ఎక్కడ ఏమయ్యారు వాళ్ళు? నక్షత్రాలు అయిపోయారు వాళ్ళు. నక్షత్ర మండలంలో ఉండి అవి కూడా ఎనర్జీవే. ఆ నక్షత్ర రూపంలో ఉండి వారు ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే కదా పెళ్ళిళ్ళకి వాటికి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపిస్తారు ఫస్ట్. పెళ్ళైన వెంటనే మీరు అరుంధతి నక్షత్రం చూడాలి అని.
ఎందుకు? ఆవిడ ఒక తన పాతివ్రత్య శక్తి ద్వారా తన మోక్షాన్ని పొంది అరిషడ్వర్గాల్లో లిబరేషన్ పొంది ఆమె ఆ స్థాయి తన స్పిరిచువల్ స్థాయిని పెంచుకుని ఆమె అక్కడ ఉన్నది. అటువంటి పాతివ్రత్య శక్తిని పొందాలి ఎవరు? ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరికీ అవసరమే. అప్పుడే కదా వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలని వాళ్ళు సాధించగలరు. లేకపోతే ఏమవుతుంది? మామూలు మొగుడు పెళ్ళాలుగానే ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలని ఈ వివాహం అనేటువంటి దారి గుండా వాళ్ళు సాధించాలి అంటే ఇవన్నీ కూడా సాధనలు చేసుకోవాలి. సో ఆ సాధనలకు చేసేటువంటి శక్తి మొట్టమొదటి సతీ అరుంధతి ఇస్తుంది అని ఎప్పటి నుంచో నమ్మకము. అది ఆ విధంగా ఇప్పటికీ సాగిపోతుంది. కాబట్టి ఇక్కడ బాబా గారిని ఇక్కడ ఏం చెప్పారు వారు? సో ప్రాణం లేని వస్తువుల్లో కూడా, జీవం లేని వస్తువుల్లో కూడా ఆయన ఉన్నారు అంటే ఆయన కంప్లీట్గా ఒక ఎనర్జీ అయిపోయారు, ఒక కాస్మిక్ పవర్ అయిపోయారు బాబా గారు. మనం తీసుకునే ఊపిరి, మనం ఊపిరి పీలుస్తున్నాము, ఊపిరి వదులుతున్నాము. ఈ ఊపిరి ఎలా? ఇది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీలో కూడా బాబా గారు ఉంటారు. అది అన్నమాట. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. ఎనర్జీ అంతే కదా, ఎనర్జీ అన్ని చోట్లకి వెళ్తుంది. అలా అన్నమాట. జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానాలు లేవు. అవమానము, వీడు 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 నన్ను ఒక మాట అన్నాడు వీడు, లేకపోతే అలా ఆమె నన్ను పలకరించలేదు, లేకపోతే ఆమె అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయింది, ఏంటో నేను ఇలా వస్తుంటే అలా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు వాడు, ఇట్లాంటివి ఏమి లేవు. ఆయన పట్టించుకోరనమాట. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి అనేటువంటివి లేవు. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇది నాకు ఇష్టము అంటే అర్థం ఏంటి? మరొకటి నాకు ఇష్టం లేదని చెప్పినట్టే. ఫలానా వాడు మంచివాడు అని నువ్వు అన్నావు అంటే ఇంకెక్కడో ఇంకెవరినో నువ్వు చెడ్డవాడు అని తీరాలి. ఇది నాకు ఇష్టం అన్నావంటే ఇంకా మరొకటి దాన్ని నాకు ఇష్టం లేదు అని రిజెక్ట్ చేయాలి. సో ఈ ద్వంద్వానికి అవకాశాలు లేవు యోగుల దగ్గర. అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది అంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది? ఈ రెండిటికి కన్నా అతీతంగా ఉంటుంది. అంటే రెండిటిని సమానంగా చూడడం మొదలుపెట్టినప్పుడు వారి యొక్క స్థాయి అతీతంగా ఉంటుంది. అంటే ఈ ఫేవరిజంలో ఉండరు, ఒకటిది ఒకటి అది అనేటువంటి భావనలో ఉండరు. దీని రూపం ఈ రెండు ఉంటాయని వాళ్ళకి తెలుసు. మంచి చెడు అనేది ఉంది, చెడ్డవాడు మంచివాడు అనేది ఉంది. కానీ ఆ రెండిటికి వాళ్ళు అతీతంగా ఉంటారు. అంటే వాళ్ళ హయ్యర్ వైబ్రేషన్స్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ రెండూ కూడా వాళ్ళని బాధించవు. మంచి బాధించదు, అలాగే చెడు కూడా వాళ్ళని బాధించదు. ఒకవేళ వాళ్ళ స్థాయి, వాళ్ళ ఎనర్జీస్ గనక కొంచెం దిగువకు వచ్చినప్పుడు ఈ రెండు పట్టుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి తెలుసు దాన్ని వదిలి మళ్ళీ తిరిగి వాళ్ళ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది వాళ్ళు చేయగలరు. మనకు కొంచెం మనం ఏంటంటే కొంచెం టైం పడుతుంది మనకి. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా చేసుకుంటారు ఆ సాధనల వల్ల. సో వాళ్ళు అతీతంగా ఉంటారు. ఈ మంచి వాళ్ళని బాధించదు, చెడు వాళ్ళని బాధించదు. మంచి ఎలా బాధిస్తుందండి అంటారు. ఎందుకు బాధించదు? టూ మచ్ మంచిగా ఉన్న ప్రాబ్లమే. మంచి అనేది సత్వగుణము ఎక్కువైపోయినా కూడా బ్యాలెన్స్ అవుతాడు మానవుడు. నువ్వు ఎప్పుడు చూసినా కూడా సత్వగుణం ఎక్కువైపోయింది అనుకో ఏమవుతుంది? ఇక నీకు యోగులతోటి, లేకపోతే మాస్టర్స్ తోటి, లేకపోతే దేవుళ్ళతోటి కనెక్షన్స్ ఏర్పడిపోతూ ఉంటాయి. అప్పుడు మానవుడు ఏమవుతుంది? అతను గనక అరిషడ్వర్గాలను గనక అధిగమించకపోతే అతనిలో ఒక గర్వం పెరిగిపోతుంది. నేనే లేకపోతే ఆ దేవుడే లేడనే స్థాయికి ఎదిగిపోతాడు. చాలామందిని చూస్తుంటాం. మేము ఉండబట్టే చాలామందిని విన్నాను నేను. ఆ విధంగా నా చెవులతో విన్నాను నేను. మేము లేకపోతే దేవుడనేవాడు ఎక్కడున్నాడండి అలా కూడా అంటారు కొంతమంది. నేను నా చెవులతో విన్నాను నేను. అసలు ఆ దేవుడు కూడా మన మీదే ఆధారపడి ఉన్నాడు, లేకపోతే ఆయనకు ఆరాధన ఏది?
మనమే లేకపోతే, మేమే లేకపోతే ఆయనకు ఆరాధన ఏది? ఇది నా చెవులతో విన్నాను ఎన్నోసార్లు. ముఖ్యంగా నేను ఇండియాలో ఉండేటప్పుడు. నువ్వు ఆరాధించకపోయినా ఏం కాదు. నువ్వు ఆరాధించకపోతేనే వాడు బాగుంటాడు యాక్చువల్గా. ఆ దేవుడు అనేవాడు. అంటే ఆయన ఎక్కడ కూర్చుని ప్రశాంతంగా ఏదో ఒకటి ప్రశాంతంగా ఏ తపస్సో చేసుకుంటూ ఉంటాడు. నీ ఆరాధన వల్ల ఆయనకు డిస్టర్బెన్స్. కానీ అలా మాట్లాడుకుంటారు జనాలు. అదంతా కూడా ఏంటంటే ఆ సత్వగుణము అనేది ఎక్కువైనప్పుడు ఎప్పుడు కూడా అది అన్బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా మనిషి యొక్క మైండ్ అన్బ్యాలెన్స్ అయిపోయి ఇంకా అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వీటన్నిటికీ కూడా ఈ యోగి అనేవాడు అతీతంగా ఉంటాడు. ఇది బాధించదు, ఆ చెడ్డతనము బాధించదు. కానీ రెండు ఉన్నాయని మాత్రం యోగికి తెలుస్తుంది. కానీ ఆ రెండిటికి వీడు దొరకడు. ఆ యోగి అనేవాడు మంచోడికి దొరకడు, చెడ్డోడికి దొరకడు. అలాగ ఉండేవాడు. చిక్కడు దొరకడు అనే సినిమా వస్తూ ఉండేది, పాత సినిమా, ఎన్టీ రామారావు. ఆ చిక్కడు దొరకడుగా ఉండేవాడే యోగి. దీనికి చిక్కడు, దానికి చిక్కడు, చిక్కాడా దొరికిపోయాడని లెక్క. అంటే మనలాగా. కాబట్టి అది సో భక్తులందరికీ ఇప్పుడు వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖములు కన్నడు కరటములు దూరాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును అనే చెట్లను కూడా విరగ్గొట్టుచుండును. చూసారా ఇక్కడ సంసారాన్ని ఎంత చక్కగా వాళ్ళు చెప్పారో. సంసారము అంటే ప్రపంచము, అందులో మన కుటుంబాలు, మనము అన్నీ వస్తాము, అన్నీ కలిపే. ఇదంతా కూడా ఒక మహాసముద్రము లాంటిది. ఈ సముద్రాన్ని దాటడం మహా కష్టం. ఎందుకు? విషయ సుఖములు అనేటివి కెరటాలు. ఎందుకు? సముద్రంలో 24 గంటల కెరటాలు అలాగా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండినట్టు ఉండదు ఓషన్. ఆల్ ది టైమ్ ఈ వేవ్స్ అవేంటంటే విషయ సుఖములు. ఇప్పుడేంటి ప్రాపంచికంగా మనకున్న ఐహిక సుఖాలనేవి అలాంటివి. మనకు పుట్టే కోరికలు, మనకు ఐహిక సుఖాల యందు మనకు కలిగే ఆసక్తి, వాటికి అట్రాక్ట్ అయ్యే విధానము ఇవన్నీ కూడా కెరటాలు లాంటివి అనమాట. అది కూడా ఏదో అప్పుడప్పుడు జరగదు కదా, మనకి క్షణము జరుగుతుంది. ఈ క్షణము ఒకదానికి అట్రాక్ట్ అయితే మరో క్షణం ఇంకో దానికి అట్రాక్ట్ అవుతాం. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఎందుకు మన మైండ్ స్టేబుల్గా ఉండటం లేదు? అలాగ మనం ఇలా జరుగుతోంది అంటే అర్థం ఏంటి? మన మైండ్ చూడండి, దానిపైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో, దాన్ని అనవసరంగా ఎంత యూస్ చేస్తున్నామో మనము. అవన్నీ మనం అట్రాక్ట్ అవుతున్నాము అంటే అది అప్పుడు ఆలోచన ద్వారా మనము క్రియేషన్ కూడా జరుగుతుంది అక్కడ. మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అట్రాక్ట్ అయిపోతున్నాము, అక్కడ మన శక్తిని ఉపయోగించేసి అక్కడ ఒక క్రియేషన్, ఒక సృష్టిని చేసేస్తున్నాము. అది ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత ఇంకా 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 దానిపైనే మనం ఫోకస్ చేస్తూ ఎనర్జీ పెట్టామా, వెంటనే అది మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. మంచైనా చెడైనా నువ్వు ఎప్పుడైతే చెడుని మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టావో ఏదో ఒక రోజున ఆ చెడు నిన్ను భక్షిస్తుంది. అయ్యో మేము ఇంత చేసామండి, వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం లేదు, మళ్ళీ మా మీదకి వచ్చారు అంటారు. మరి నువ్వు ఇంత చేసినప్పుడు నీ జీవితంలో నీ మొత్తం నీ జీవితం అంతా నువ్వు వెచ్చించకపోవచ్చు, ఎంతో కొంత నీ జీవితాన్ని అక్కడ పెట్టావు అంటే నీ జీవము యొక్క చైతన్యాన్ని, నీకు తెలుసో తెలియదో, నువ్వు పెట్టే టైంలో నీ యొక్క జీవ చైతన్యం కూడా దాంట్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది మనకి ఆ నాలెడ్జ్ లేకపోవడంతో ఏదో మాట్లాడాంలే, ఏదో స్నేహం చేసాంలే, ఏదో ఇలా చేసాంలే అనుకుంటాము. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ చాలా పెద్ద లాస్ జరుగుతూ ఉంటుంది. నువ్వు అనవసరమైన ఒక పనికి మాలిన వాటి మీద నువ్వు ఎనర్జీస్ పెడుతున్నావు అంటే అక్కడ నీ జీవ చైతన్యాన్ని నువ్వు అక్కడ పోగొట్టుకుంటున్నావు, నువ్వు కోల్పోతున్నావు అక్కడ. సో అది నువ్వు దేని మీద అయితే నువ్వు ఎనర్జీ ద్వారా దానిని మేనిఫెస్ట్ చేస్తున్నావో అది అక్కడ మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. అది మొదలుపెట్టిన తర్వాత
మొట్టమొదట హరించేది నిన్నే. ఎందుకంటే అది నీ జీవ చైతన్యమేగా. ఆ జీవ చైతన్యాన్ని నువ్వు ఆ విధంగా వాడి అక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నావు. ఇంత చేస్తున్నామండి, ఇంత చెందుతున్నామండి, వాళ్ళకి మేమంటే విశ్వాసం లేదు. అదే నువ్వు సరిగ్గా వాడకుండా నువ్వు దుర్వినియోగపరిచావు కాబట్టి అదే వ్యక్తులు నీకు ఎగనెస్ట్గా మారతారు. వాళ్ళంతవరకు కూడా తీసుకోవాల్సిందంతా రాబట్టుకోవాల్సిందంతా నీ నుండి రాబట్టుకుని 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 వాళ్లకు వాళ్ళు యొక్క ఆలోచనలకు నువ్వు ఎప్పుడైతే సెట్ కావో ఇంకా నీ మీద వాళ్ళు ఎగ్రెస్ట్గా వస్తారు. అంటే నీ శక్తి నీ మీద ఎగ్రెస్ట్గా పనిచేస్తుంది. అందువల్ల మన శక్తిని తప్పుడు విషయాల మీద, తప్పుడు మనుషుల మీద, తప్పుడు ఆలోచనలతోటి అక్కడ మేనిఫెస్ట్ చెయ్యకూడదు, వెచ్చించకూడదు. చాలా ఇంపార్టెంట్ అది. అది ఇప్పుడు కాబట్టి ఈ విషయ సుఖములు అనేటువంటివి కెరటాలు. ఇవన్నీ కూడా కెరటాల కిందే వస్తుంది. మనం చేసే పనులు, ఎదుటి వాళ్ళు మనకి చేసే పనులు, ఇవన్నీ కెరటాలు కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట మనం ఈ ఈ మహాప్రపంచంలో. దురాలోచన అనే ఒడ్లు తాకుతూ ఉంటాయి. ఎందుకు అలా కొట్టుకుపోతాము? అటు ఒక తీరము, ఇటు ఒక తీరము ఉంటుంది సముద్రానికి. రెండు టూ సీ షోర్స్, బీచెస్ అనేసి మనం పేరు పెట్టుకుని అక్కడ ఓ తెగ ఆటలాడుకుంటూ ఉంటాం. బట్ నిజానికి అవన్నీ సముద్ర తీరాలు, కోస్టల్ లైన్స్. అది ఇది ఒక ఒడ్డు, అదొక ఒడ్డు. ఈ ఒడ్డులు అనేవి ఏంటంటే రెండు దురాలోచనలు. సో ఈ కెరటాలు అనేవి మన విషయ సూచనలు అనేటువంటి విషయ విషయ సుఖములు అనేటువంటి కెరటాలు మనమే ఉత్పన్నం చేస్తున్నాం సముద్రంలో. సముద్రంలాగా మనము మన ఆలోచనలతో ఉత్పన్నం చేసేవి అట. అవి ఈ రెండు ఒడ్లని తాకుతూ ఉంటుంది, అటు ఇటు కూడా. రెండు తీరాలని తాకుతూ, దురాలోచనలు అనేటువంటి తీరాలని తాకుతూ ఉండి, అది తాకుతూ ఉండి పూర్తిగా ఇది ఏమి హరిస్తుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు మనల్నే హరిస్తుంది, మనల్నే భక్షించేస్తుంది. ఎలాగా? ఎంతో కొంత మనకు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా కొంచెం ధైర్యం ఉంటుంది, విల్ పవర్. ఆ విల్ పవర్ ఎక్కడ? ఈ సముద్రంలో అక్కడక్కడ ఉండే చెట్లు. అలాంటి విల్ పవర్ని, చెట్ల లాంటి విల్ పవర్ని విరగ్గొట్టేసి ఆ ప్రవాహంలో పడేస్తుంది. ఈ లోపున అహంకారము అనే గాలి గనక తీవ్రంగా మహాసముద్రంపై వీచుకుంటూ వెళ్ళింది అంటే మన అహంకారము ఇంకా ఆ సముద్రం ఇంకా అల్లకల్లోలమైపోతుంది. చూసారా? దానికి మన కోపము, మన అసూయ, కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు అనేటువంటి మొసళ్ళు, షార్కులు, ఓకే, ఒక త్రిమింగలాలు, వేల్స్, అలాంటివన్నీ కూడాను మన అరిషడ్వర్గాలు. కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు అనేవి వాటిల్లో ఇలా అల్లకల్లోలమైపోతున్న ఈ సముద్రములో అవి నిర్భయంగా సంచరిస్తూ ఉంటాయంట. అక్కడ అటువంటి అప్పుడు దాంట్లో నేను నాది అని మామూలుగా మనం అనుకుంటుంటాం, చూసారా? అవి ఆ నేను నాది అనేటువంటి ఆ స్వార్థము అక్కడ సుడిగుండాల వలె ఏర్పడును. సుడిగుండాల వలె ఏర్పడును. చూసారా? సముద్రము మన జీవితము, మనం ఇది ఎట్లా ఉంటుందో, ఆ సుడిగుండాలతో పాటు ఇతర సంశయాలనేవి కూడా అందులో తిరుగుతూ ఉంటాయి. ఎలాంటివి ఆ సంశయాలు? పరనింద, ఇతరులను నిందించడము. చాలామంది చాలామంది చేస్తుంటారు. ఈశ్వరుడు నోరు ఇచ్చారు కదా అనేసి దాని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. టూ మచ్ వొకేబులరీ. ఎప్పుడు కూడా ఎదుటివాడిని నిందించడంలో వాడుతూ ఉంటారు పరనింద. ఆ పరనింద ఈ మొసళ్ళు, షార్కులు, త్రిమింగలాలు, ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలతో పాటుగా మనము చేసే మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్, మనం చేసే కర్మలు కొన్ని ఉంటాయే, వాక్షేత్రాన్ని, భావనా క్షేత్రాన్ని, అలాగే చేతనా క్షేత్రాన్ని వాడి మనం చేస్తుంటామే పరనింద, అసూయ, ఓర్వలేనితనము, ఇవన్నీ
ఇవి కూడాను ఒక ఒక టైప్ ఆఫ్ చేపల్లాగా ఆడుతూ ఉంటాయి. ఈ మహాసముద్రమును భయంకరమైనప్పటికీ, ఇటువంటి భయంకరమైన మహాసముద్రము మనిషి అటువంటి జీవితములో అంత భయంకరమైన జీవితాన్ని వాడే ఉత్పన్నం చేసుకుని అందులో ఈదుతూ ఉంటాడు మానవుడు. అటువంటి భయంకరమైన మహాసముద్రములో ఉన్నప్పటికీ ఎవరు మనిషి సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వాడు. అగస్త్యుడు అంటే ఎవరో తెలుసా? సప్త ఋషుల్లో ఒకడు. అగస్త్యుడు అంటే నాశనము చేయువాడు అని అర్థము. అంటే సప్త ఋషులు అనేవారు శివుని యొక్క అంశాలు వాళ్ళు. అతను 102 112 యోగ శాస్త్రాలను శివుడు వాళ్ళకి బోధించాడు. అందులో అగస్త్యుడు మనకు ఇండియా వైపు వస్తాడు. ఆయన యొక్క ఆయనే మొత్తం ఇండియానంతటినీ కూడాను మొట్టమొదటగా దక్షిణ వైపు ఉన్న ఇండియా కాదు, సారీ, ప్రపంచాన్ని మొత్తం కూడా 4 దిక్కులుగా విభజిస్తే అందులో దక్షిణం వైపుకి వచ్చాడు. అందులోనే మా ఇండియా పడింది అందులో. సో ఆయన ఆయన అగస్త్యుడు వంటి వాడు ఇటువంటి మహాసముద్రాన్ని ఇంత కుళ్ళు కుట్ర కుతంత్రాలు మనమే పన్నుకుంటాం మన జీవితానికి. ఇంకా పక్కవాడి సంగతి వదిలేయండి, వాడు ఎప్పుడో వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అలాంటి కుళ్ళు కుశుద్ధము కుట్రతో మన జీవితాన్ని మనమే కుట్రలు పన్నుకుంటాం మన జీవితానికి. అలాంటి కుట్రల పన్నుకునే జీవితం నుంచి, భయంకరమైన మహాసముద్రము వంటి జీవితము నుంచి సాయి సద్గురువు అగస్త్యుడు వలె కాపాడుతుంటాడు, నాశనము చేసి మరి వీటన్నిటినీ కూడా. సాయి భక్తులకు దీనివల్ల భయమే ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు మనలను సురక్షితముగా దాటించెదరు. అది మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ప్రార్థన ఏంటంటే మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదాలను పట్టుకుని సర్వజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక అంటే ఎఫిర్మేషన్స్ మనం ఇచ్చుకుంటూ ఉండాలి. బాబా గారి దగ్గర కూడా మనం చెప్పుకోవాల్సింది ఈ స్పిరిచువల్లో లాగే ఎఫిర్మేషన్స్, ఊరికే స్థుతులు కాదు. నువ్వు ఇటువంటి వాడివి అటువంటి వాడివి అట్లా ఇలా అంటే అవన్నీ మనం అర్థం చేసుకోవడానికే. బాబా గారి యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకు తెలుసుకోవడం వరకే ఆ స్థుతులు స్తోత్రాలు ఇవన్నీ కూడా. ఒకసారి తెలిసిన తర్వాత అదే 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 అక్కడ ఉండిపోకూడదు. మనకేం కావాలి, ఏం కావాలి అంటే మళ్ళీ నాకు ఇల్లులు కావాలి లేకపోతే బంగారం కావాలి అది కాదు. మనకేం కావాలి? స్పిరిచువల్గా ముందు మనకి స్టెబిలిటీ కావాలి. మనస్సులో నిలకడ కావాలి. మనసు నిలబడితేనే అన్నీను. మనసు నిలబడితేనే నీకు జీవితంలో అన్నీ నీకు దక్కుతాయి. దానంతటి అది దక్కదు. మన మనసును బట్టే నీకు అన్నీ దొక్కుతాయి, పక్కోడ మనసును బట్టి కాదు. నేను ఇలాగే ఉంటాను, నేను ఎలాగున్నా నేను ఇలాగే ఉంటాను, అవతల వాడే నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను పట్టుకుని ఉండాలంటే అలా కుదరదు. అది నువ్వు పట్టుకుని ఉండాలి. వాడికన్నా ముందు నీ మనస్సును నువ్వు ముందు పట్టుకుని ఉండాలి. అది అడగాలి బాబా గారిని. అంతే తప్ప నాకు ఫలానా కోరికుంది, నా ఇల్లు నా మా 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 ఏదో అది ఉంది, మా మేనత్త కొడుకుకి ఏదో కావాలి అందువల్ల అలాంటివి అడగకూడదు. ఎప్పుడూ కూడా మన 7 శరీరాల గురించి, దాని యొక్క స్వస్థత గురించి, మన ఆత్మ గురించి, వాటి గురించే మాట్లాడుకోవాలి, మిగతా వాటి గురించి కాదు. మనస్సు నటునిటు సంచారము చేయకుండుగాక అంటే నాకు నిలవకడ కావాలి, నువ్వు తప్ప మరేమియూ కోరకుండుగాక. నా మనస్సు ఎప్పుడు నిన్నే కోరుకోవాలి, ఇంకా దేనికి మీద అది దేనిని కోరకూడదు. దేన్ని కోరకున్నా అది కర్మే. అది ఈ సచ్చరిత్రము ప్రతి గృహమునందు ఉండుగాక, దీన్ని ప్రతి నిత్యము పారాయణము చేసెదముగాక. ఎవరైతే దీని నిత్యము పారాయణము చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఇట్లాంటివన్నమాట. సో ఫలశ్రుతి ఏంటంటే ఫలశ్రుతి అంటే దీని యొక్క గొప్పతనం చెప్పడం అన్నమాట. సో మన ప్రార్థన ఈ విధంగా చేసుకోవాలి. స్పిరిచువల్గా మనం ఎలా ఎదగాలనుకుంటున్నామో అది మన ప్రార్థనలాగా బాబా గారితో
ఎఫిర్మేషన్స్ రూపంలో ఆయనకు మనం కోరుకోవచ్చు. ఫలశ్రుతి ఏంటంటే ఈ గ్రంథ పారాయణం వల్ల ఏమిటి మనకొచ్చే లాభం ఏమిటన్నది వాళ్ళు చెప్తున్నారు. ఈ గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితమును గురించి కొంచెము చెప్పెదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. అంటే వాళ్ళు ఇస్తున్న ఇదనమాట మనకి. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమందు శ్రద్ధ కలుగును. ఆధ్యాత్మిక జీవితం యందు శ్రద్ధ కలగాలి అంటే బాబా గారి యొక్క ఈ ఈ గ్రంథపారాయణం చెయ్యాలి అని చెబుతున్నారు. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలనచో సాయి కథలను చదువుము. వారినెల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకునుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వారినే భక్తితో పూజింపుము. సాయి కథలనే సముద్రములో మునిగి సాయి కథలనే ఒక సముద్రములో మునిగి వాని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. ఎన్నిసార్లు మనము ఇదే గ్రంథాన్ని ఎన్నిసార్లు మనము ఇతరులకు చెబుతూ ఉంటామో కొత్త కొత్త ఆధ్యాత్మిక విషయాలు మనకి జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. అంటే ఇదే బుక్ కాదు, ఏ స్పిరిచువల్ బుక్ అయినా ముఖ్యంగా ఆత్మకు సంబంధించిన బుక్ ఇది. ఈయన కూడా ఆత్మ సాధన కాబట్టి ఈయన గురించి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మరి ఎన్నిసార్లు చదివితే కొత్తగా మనకి కొత్త విషయాలన్నిటినీ కూడా మనకి ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంటుంది. వినువారిని పాపముల నుండి రక్షించగలవు. ఒకళ్ళు చెబుతున్నప్పుడు మనం విన్నామనుకోండి బాబా గారి యొక్క ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు, వారిని కూడా వినేవాళ్ళని కూడా వారి యొక్క పాపాల నుండి రక్షించగలదు. శ్రీ సాయి సగణ స్వరూపం అనే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. అంటే మొట్టమొదటి సగణ స్వరూపాన్ని జనాలు పూజిస్తూ ఉంటారు. అలాగా మెల్లమెల్లగా ఆత్మ సాక్షాత్కారానికి అది దారి వేస్తుంది బాబా గారిది. ఆత్మ సాక్షాత్కారమును పొందుట మహా కష్టము, కానీ నీవు సాయి సగణ స్వరూపము ద్వారా పోయినచో ఆ ప్రగతి సులభముగా జరుగుతుంది అంటున్నారు. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అనుదాన్ని పోగొట్టుకుని అది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థల్లో వేదమైన ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకుందురు. చూసారా, ఇక్కడ మెడిటేటివ్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త. ఇప్పుడు మెడిటేటివ్ స్టేట్లోకి మనం పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు ఈ బాడీతో మనం డిస్కనెక్ట్ అవుతాం. టెంపరీగా డిస్కనెక్ట్ అవుతాం. దాన్ని సుషుప్తావస్థ అంటారు. స్వప్నావస్థ అంటే మన కళల రూపంలో. జాగ్రత్త అవస్థ అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్, కాన్షియస్. ఓకే, ఇది సబ్ కాన్షియస్. సుషుప్త వ్యవస్థ అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ మెడిటేటివ్ స్టేట్లో సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు టెంపరీగా మన బాడీతో డిస్కనెక్ట్ అవ్వడమే రియల్ మెడిటేటివ్ స్టేట్. ఇంకా అందులో డెప్త్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆనందమయ కోశం, అది బ్లిస్ఫుల్ షీత్ ఆఫ్ లేయర్, దాన్ని మనం టచ్ చేస్తాం అనమాట. అది ఆ మెడిటేటివ్ స్టేట్లో ఇంకా మనం ముందుకు ఇంకా లోపలికి కొనసాగాలి. అది సాధన. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణము చేసి వారం రోజుల్లో ముగిస్తారో వారి ఆపదలన్నీ నశించగలవు. దీని పారాయణము చేసి ధనమును కోరినచో దాని ధనమును పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. అది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవమును కలగదు. ఈ రెండు లేకపోతే, భక్తి నమ్మకము విశ్వాసము లేకపోతే ఏమి జరగదు. బాబా గారిది 10 సార్లు కాదు కదా, 100 సార్లు చదివినా జరగదు అని చెప్తున్నారు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును
పేదరికమును నిర్మూలించి జ్ఞానమును ధనమును ఐశ్వర్యమును ఒసగదురు. అంటే అప్పుడు మనుషులు ఏ పరిస్థితిలో ఉంటారో ఆ పరిస్థితిని పూర్తిగా రిమూవ్ చేసేస్తారు బాబా గారు. ఒకవేళ ఎవరైనా పేదరికంతో బాధపడుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారంటే వారికి భోజనం దొరుకుతుంది, వారికి మెల్లగా ధనాన్ని కూడబెట్టుకుంటారు. అంటే నేచర్ లాగే అనమాట. నేచర్ చూడండి, మనకి ఏం కావాలో అది ఇస్తుంది. తల్లి కూడా అంతే కదా, మరి ఆ టైంకి మనకు ఆకలేస్తుంది అంటే మనం అడక్కపోయినా తల్లికి తెలుస్తుంది వీడికి ఆకలేస్తుందేమో అన్నం పెట్టాలి అనేసి. అలాగే నేచర్ కూడా అంతే. ఈయన కూడా నేచర్లో ఒక భాగము. ఆ టైంలో మనిషి దేనితో బాధపడుతున్నాడో అది కేవలము స్థితే కాదు, ఈవెన్ ఆలోచన. ఏ ఆలోచనతో బాధపడుతున్నాడో ఆ ఆలోచన నుంచి బయటపడేస్తారు బాబా గారు. అట్లా అనమాట. ప్రతిరోజు ఒక అధ్యాయంలో పారాయణ చేస్తే అది అపరిమితమైన ఆనందాన్ని కలుగజేయను. లేదు ఇలా వారం రోజులు 10 రోజులు పెట్టుకోను, నేను రోజుకోటి నేను మెల్లగా నార్మల్గా అలా చదువుకుంటానన్నా కూడా మరీ మంచిది. ఎవరు హృదయమునందు తాము తమ శ్రేయస్సును కోరెదరో వారు దాన్ని జాగరూకతతో పారాయణం చేయవలెను. ఎవరి హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో, ఇది కూడా చూడండి. సపోజ్ ఎవరైనా వ్యక్తి మనం అభిమానించే వ్యక్తి మనల్ని తిరిగి అభిమానించాలన్నా కూడా వారి తమ శ్రేయస్సును ఎవరు హృదయమనందు మనము ఉండాలని మనం కోరుకుంటామో వారు దాన్ని జాగరూకతతో పారాయణం చేయవలెను. అది ఈ గ్రంథము. అప్పుడు అతడు ఈ శ్రీ సాయి యొక్క కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. అది ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, దసరా నాడు ఇలా ఇంటి వద్ద తప్పకుండా పారాయణం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఉంది, దసరా 9 రోజులు. ఆ 9 రోజుల్లో ఈ పారాయణ నేను పూర్తి చేసుకుంటాను, లేకపోతే నలుగురిని పిలుచుకుంటాను. ఎలాగో వస్తుంటారు కదా ముత్తైదువులు, అమ్మలక్కలు వస్తూ ఉంటారు, జాకెట ముక్కలు, పసుపులు, కుంకాలు ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు, మనం పెడుతూ ఉంటాం కదా. ఆ వచ్చినప్పుడల్లా కూడా బాబా గారి యొక్క పారాయణం కొంచెం కొంచెం చదువుతూ ఉంటే ఆ 9 రోజుల్లో మొత్తం ఈ బుక్ పారాయణం చేసే విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి, గురు పౌర్ణమి నాడు, గురు పౌర్ణమి అని ఒకటి ఉంటుంది, అంటే ఆషాఢ మాసంలో వస్తుంది అది. అలాగే గోకులాష్టమి అంటే కృష్ణుని యొక్క పుట్టినరోజు. అలాగే శ్రీరామనవమి కూడా 9 రోజులు చేస్తారు నార్త్ వాళ్ళు. అక్కడ శ్రీరాముని యొక్క రామాయణం అంతా చదువుతారు వాళ్ళు. అలాగే బాబా గారిది కూడా 9 రోజులు చదవవచ్చును అని చెబుతున్నారు. అలా ఇంటి వద్దనే మనం పారాయణం చేసుకుని 10 మందిని పిలుచుకోవచ్చు, ఆఖరి రోజున భోజనాలు పెట్టుకోవచ్చు. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారి యొక్క కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరం అంటే సంసారం సులభముగా దాటగలరు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులవుతారు, పేదవారు ధనవంతులవుతారు, అధములు ఐశ్వర్యమును పొందుతారు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు వారికి ఒక స్థిరత్వము కలుగును. చూసారా, ఏదైనా కూడా అల్టిమేట్గా మన స్పిరిచువల్గా ఏదైనా సాధించాలి అంటే స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏంటి, మైండ్. మనుషులు మెంటల్గా బాగుండాలి ఫస్ట్. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణము చేసితురో వారిని మరవవద్దు. ఈ కథల ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను, వండరులు సహాయము చేసుకుని సుఖపడవలెను. ప్రసాదయాచనము ఏమిటిది? దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. అయిపోయింది కదా అది. ఈ దిగువ కారుణ్యమును చూపమని వారిని వేడదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదురుగాక. సాయి సగణ స్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవులయందు చూచెదురుగాక. తథాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంత చక్కటి
సాయి యొక్క సచ్చరిత్రను, జ్ఞానామృతాన్ని ఒక స్పిరిచువల్ కోణములో మనము తెలుసుకుని అర్థం చేసుకున్నాము. ఇది మనకి బాబా గారి యొక్క కృప ఉన్నది కాబట్టే జరిగినది, లేకపోతే ఆ డిలే అయిపోయేది. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఆ, గౌతమ్ గారు, చెప్పండి. ఈరోజు పౌర్ణమి కదా, ఎక్కువసేపు చేస్తున్నామా రోజులాగా 30 minutes? అయిపోయింది, మనం చేసే పౌర్ణమి అయిపోయింది. ఈవేళ చేద్దామంటే చేద్దాం. ఎక్కువసేపు మీరు ఉంటారా అందరూ? యా, నాకు ఓకే అండి. అదే అంటే మీ ప్లాన్ ఏంటి అడుగుదామని అంటే ఇంత మనము లాంగ్గా అయితే చేయము, మన శనివారం చేసాం కాబట్టి. ఓకే. యా చేద్దాం. లాంగ్ అంటే లైక్ 1 hour అలా? యా, కాంటే చేద్దాం అందరూ ఓ, ఉన్నట్టు. ఓకే. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. వెన్నుముకను నిఠారుగా పెట్టి శ్వాసతో కలిసి ఉండండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. పౌర్ణమి ఎనర్జీస్ను, అందులో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, షిరిడి సాయిబాబా గారి డివైన్ శక్తి, డివైన్ ఏంజల్స్ యొక్క శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని కూడా మనం గ్రహించుచున్నాము. ఈ శక్తి గోల్డెన్ అండ్ వైట్ రేస్తో కలిసి ఉన్న పాజిటివ్ హీలింగ్ ఎనర్జీస్, అనేక డివైన్ రేకి మాస్టర్స్ యొక్క శక్తి కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నది మాస్టర్స్. ఈ లైట్ని, ఈ ఎనర్జీస్ను ఒక పెద్ద జలపాతం వలె ఊహించుకుంటూ మనపై ప్రవహించుచున్నట్టు ఊహించుకోండి మాస్టర్స్. ఆరా పూర్తిగా ఎనర్జీస్తో నిండి ఉన్నది. క్రమేపీ 7 శరీరాల్లో ఈ ఎనర్జీస్ విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ ప్రతి కణములోనూ, కణముల మధ్య భాగంలోనూ, కణము లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న DNA కోడ్ అంతా కూడా విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్, ఇన్కంప్లీట్ ఎనర్జీస్, నో లాంగ్ సర్వ్ ఎనర్జీస్, ఆత్మకు, మైండ్కి, బుద్ధికి, ఆలోచనలకు ఎగనెస్ట్గా పనిచేసే ఎటువంటి ఎనర్జీస్ ఉన్నా, మనది కాని ఎనర్జీస్ ఎటువంటి తలము నుంచి వస్తున్నా, కాలము, స్పేస్, డైమెన్షన్ ఎక్కడ నుండి ఎటువంటి నెగిటివ్ శక్తి మన ఆత్మకు ఎగనెస్ట్గా పనిచేసే శక్తులు, అది మానవుల నుంచి కావచ్చు, కాలము, డైమెన్షన్, ఇతర గ్రహాలు, విశ్వాలు, పక్షులు, భూమి, ఎటువంటి గ్రహాల నుంచి వస్తున్నా కూడా వాటన్నిటి యొక్క ఎనర్జీస్ మనకు అవసరం లేనివి. వాటన్నిటినీ కూడా బయటకు పారద్రోలుచున్నవి మాస్టర్స్. ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్, మన బాబా గారి ఎనర్జీస్. అలా బయటికి వెళ్ళిపోయిన ఆ ఎనర్జీస్ పై వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా ధ్వంసం చేసినవి. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినవి మాస్టర్స్. మన ఆరా నుండి 7 శరీరాల్లో పూర్తిగా ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ నిండి ఉన్నవి. ఊహించుకోండి మాస్టర్స్, అటువంటి మహోత్తరమైన ఒక లైట్ ఆ గ్లోబ్లో కూర్చుని మెడిటేషన్ చేయుచున్నట్లుగా, దానిపై ఈ పౌర్ణమి ఎనర్జీస్ సరౌండ్ అయినట్లుగా
ఆ ఎనర్జీస్ ద్వారా పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. చేస్తూ ఉండండి మాస్టర్స్ మెడిటేషన్. నమో సాయి శివనందన సాయి శివ. నమో సాయి కమలాసన కమల. నమో సాయి మధుసూదన మధుసూదన. నందనందన సాయి నమో. పంచవదన సాయి నమో. శివ పంచవదన సాయి. నమో సాయి అత్రినందన దత్తాత్రేయ. నమో సాయి పాకశాసన రుద్రదేవ. నమో సాయి నిశారమణ చంద్రదేవ. వహ్నినారాయణ నమో. నమో సాయి రుక్మిణీవర. నమో సాయి చిద్భాస్కర. నమో సాయి జ్ఞానసాగర పరబ్రహ్మ. జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. నమో సాయి శివనందన గణేశ. నమో సాయి కమలాసన ఓ బ్రహ్మ. నమో సాయి మధుసూదన మౌ మహావిష్ణు. పంచవదన సాయి నమో. స్వామి సాయినాథాయ దివ్యమంగళం. షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. వామకాభీష్టదాయ మహితమంగళం. వామకాభీష్టదాయ మహితం. లోకనాథాయ సాయి దివ్యమంగళం. భక్తలోక సంరక్షకాయ నిత్యం. లోకనాథాయ సాయి దివ్యమంగళం. భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. నాగలోక కృత్యాయ నవ్యమంగళం. నాగలోక కృత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం. షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్యమంగళం. నాగలోక కృత్యాయ నవ్యమంగళం. నాగలోక కృత్యాయ స్వామి సాయినాథాయ దివ్యమంగళం. షిరిడి క్షేత్రవాసాయ దివ్యం. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయతే మంగళప్రదాయకాయ నిత్యం. నిత్యమంగళం నిత్యమంగళం నిత్యమంగళం. శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय.
ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. పౌర్ణమి ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, షిరిడి సాయిబాబా గారి డివైన్ శక్తి, అలాగే రేఖీ పాజిటివ్ డివైన్ గురుశక్తి, ఏ డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోర్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుందాము. పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఎప్పటికప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, విజ్డమ్ను తీసుకోవడానికి అవకాశం ఇస్తున్న ఈ సంఘం, సమాజానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మాస్టర్స్. అలాగే మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు నెమ్మదిగా 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి 2 అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఏదైనా మీకు ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. బాబా గారి జ్ఞానామృతాన్ని ఈ రోజుతో మనకి పూర్తయింది. పౌర్ణమి రోజుతో పూర్తయింది. ఇది పౌర్ణమి అరౌండ్ ఆ టైంలోనే మొదలుపెట్టినట్టున్నాము. మళ్ళీ ఈ ఒక పౌర్ణమికి పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్. అది నేచర్ అంటే మనకి ప్రకృతి, విశ్వము చేసిన సంకల్పం, వారు ఇచ్చిన ఆజ్ఞ మనకు. సో ఆజ్ఞ ప్రకారము వెళ్ళిపోతున్నాము, పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళిపోతున్నాము. సో చాలా చక్కగా జరిగినది. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనము నెక్స్ట్ నేను అనౌన్స్ చేస్తాను ఏ పుస్తకం మొదలు పెడదామన్నది. దాన్ని కూడా స్పిరిచువల్ కోణంలో మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆత్మ, ఇదంతా కూడా పరమాత్మ ఎప్పుడు కూడా మనకు ఆత్మ ద్వారానే మనకు తెలియజేస్తూ ఉంటారు, మన ఆత్మకే తెలియజేస్తూ ఉంటారు. సో వారు తెలియజేసిన ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉండడమే అనమాట, పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడము. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగవచ్చు, లేకుంటే మనం ఇక్కడ ఆపుదాము. రేపు నేను అప్డేట్ చేస్తాను. రేపు ఉంటుంది మనకి. రేపు ఈ లోపల నేను రేపు ఏం చదువుదామని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.